మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కంగ్రాచులేషన్స్ కిరణ్, ఈ ఇయర్ ఈ స్టేట్ బిజినెస్ ఐకాన్ అవార్డ్ కి నీ పేరు నామినేట్ చేశారు. వావ్ రే కిరణ్, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ నాన్న. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ అమ్మ నీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టావు కిరణ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరే నా ఇన్స్పిరేషన్. కిరణ్, అది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కంపెనీస్ ఫామ్ చేసిన అవార్డ్స్ అవి. దానిలో నామినేట్ అవడమే చాలా గొప్ప. మన కిరణ్ ఈ అవార్డ్కి నామినేట్ కావడం చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా కిరణ్, నేను ఎందుకు నిన్ను బిజినెస్ లోకి రమ్మన్నాను? నాకెప్పుడూ అర్థమైందమ్మా, నువ్వేది చేసినా అది నా మంచి కోసమే అని. అందుకే యు ఆర్ ద బెస్ట్ మామ్ ఇన్ ద వరల్డ్. సంజయ్, ఏంట్రా నువ్వే మాట్లాడలేదు? కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ అన్నయ్య. ఈ అవార్డ్ క్రెడిట్ మొత్తం నీదే. ఇన్ని రోజులు నీ సిన్సియారిటీ, వర్క్ పట్ల నీ డెడికేషన్ చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హ్యాపీయే కదా? ఏమరా, అమ్మ హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీనే. సంజయ్, నువ్వు ఇప్పటిదాకా చేయలేని పని వచ్చిన అతి తక్కువ కాలంలోనే కిరణ్ చేశాడు. అందుకే నేనెప్పుడు చెప్తూ ఉంటాను, కిరణ్ ఈజ్ అ జీనియస్ అని. అవునమ్మా, కిరణ్ నిజంగానే జీనియస్. కిరణ్, నువ్వు వెళ్ళి హ్యాపీ న్యూస్ని ఉషాతో షేర్ చేసుకో. సరే సార్. కిరణ్, నువ్వు సంజయ్ని ఎక్కువగా బాధ పెడుతున్నావేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి? సంజయ్ని నేను బాధ పెట్టడం ఏంటి? మన మధ్య ఈ టాపిక్ ఇంతకు ముందు కూడా ఒకసారి తీసుకొచ్చారు. అప్పుడే నేను చెప్పానుగా, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు కాబట్టి చెప్తున్నాను. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? కిరణ్ అవార్డు నామినేషన్లో ఉండటం మనకు గర్వకారణమే. కిరణ్ తక్కువ టైంలోనే చాలా ఎదగటం మనకు ఆనందమే. దానివల్ల మన కంపెనీకి గొప్ప పేరు కూడా వస్తుందని సంతోషమే. కానీ కిరణ్ వల్లే మన కంపెనీ నిలబడుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నా. మన కంపెనీలో ఎప్పటి నుంచో సంజయ్ తన బాధ్యతలని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాడు. అలాంటి సంజయ్ని పక్కన పెడుతూ కిరణ్ని అన్నిట్లోనూ ముందు పెడుతున్నాం. అది సంజయ్ని బాధ పెడుతుందని అనుకోవటం లేదా? సంజయ్ కోసం కొంచెం కూడా ఆలోచించలేదా? ఏమండి, మీకు ముందే చెప్పాను, నా పిల్లలు నన్నెప్పుడూ అపార్థం చేసుకోరు. నేనేం చేసినా వెల్కమ్ చేస్తారు. ఈ అమ్మ చేసే ప్రతి చర్య వాళ్ళకి తెలుసు. నా ప్రతి మాట వాళ్ళు అర్థం చేసుకోగలరు. కిరణ్ చాలా తెలివైనవాడు, పనిలో చాలా చురుకైనవాడు.
సంజయ్ ఎన్నో రోజుల్లో చేయలేంది తను చేసి చూపించాడు. అదే కదా చెప్పాను. నేను చెప్పింది నిజమేగా. అందులో సంజయ్ బాధపడటానికే ఉంది. చూడండి, దీని గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు ఇలాంటి సందేహాలు పెట్టుకోకండి. నేను చెప్పేది నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అర్థం చేసుకునేసరికి అనర్థాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఎప్పుడు నువ్వు చెప్పిందే రైటు, నువ్వు చూపిందే ఫేట్ అనుకుంటూ ఇంకా ఎంతకాలం ఉంటాం కిరణ్మయి? ఆ కొడుకు జీనియస్ అంట. అంటే మీరేంటి, ఇడియటా? ఆ కొడుకు ఇంటెలిజెంట్ అంట. అంటే మీరేంటి, డంఫెల్లోనా? ఆ కొడుకు సూపర్ అంట. అంటే మీరేంటి, కప్పు కింద సాసరా? ఆ కొడుకు అదంటూ ఇదంటూ తెగ పొగడేస్తున్నారే. ఇంతకాలం కష్టపడ్డ మీరేంటి మరి? రాత్రి పగలు తేడా లేకుండా పడగదిలో కూడా ఆ ల్యాప్టాప్ ని పట్టుకుని పెళ్ళం పక్కనున్న సంగతి కూడా మర్చిపోయి పనిచేసేవారు కదా. దానికిదా ఫలితం? అయినా నువ్వు చాలా వెనకబడ్డావు సంజయ్. ఆ తరుణేమో ముందుగానే తండ్రి అయిపోయి మార్కులు కొట్టేశాడు. ఈ కిరణ్ నిన్ను దాటుకుంటూ బిజినెస్ లో దూసుకుపోతున్నాడు. నువ్వు మాత్రం అది లేక ఇది లేక చాలా వెనకుండిపోతున్నావు. సంజయ్, వాళ్ళలాగే నువ్వు కూడా ఏదో ఒకటి చేసి అందరితో సూపర్ అనిపించుకోవాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేం చేయలేకపోతున్నానా? వాళ్ళలాగా ఏమీ సాధించలేకపోతున్నానా? నేను ఒక యూజ్లెస్ ఫెలోనా? ఎవరు ఎవరు నిన్ను యూస్లెస్ ఫెలో అన్నది? అదెవరో చెప్పు. ఒక్కొక్కరిని షూట్ చేసి పడేస్తాను. ఈ మేఘన అంటే నీకు లెక్కుండదు, కానీ నువ్వంటే నాకు ప్రాణం సంజయ్. నా భర్త నలుగురిలో తక్కువ కాకూడదని, నా భర్త కంటే ఇంకెవరు ఎక్కువ కాదు అని అనుకునే భార్య నేను. అలాంటి నన్ను నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోకపోగా తప్పుగానే అర్థం చేసుకున్నావు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిలే మేఘన నీ మనసు. నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అనుకుంటున్న టైంలో నేనేం చెప్పకుండానే నన్ను అర్థం చేసుకున్నావు. నేను కాకపోతే నిన్నింకెవరు అర్థం చేసుకుంటారు? ఈ మధ్య ఆఫీస్లో నాకు సరైన ఇంపార్టెన్స్ లేదు మేఘన. నా థాట్స్ కానీ నా ఐడియాలజీ కానీ అమ్మకు నచ్చడం లేదు. నన్ను పక్కన పెట్టేసి కిరణ్ ఉంటే చాలంటుంది. నేను చేసిన పనులన్నీ మర్చిపోయి కిరణ్తోనే సక్సెస్ వస్తుంది అంటుంది. అంతకుముందు నా రెస్పెక్ట్ కిరణ్ వచ్చాక మొత్తం పోయింది మేఘన. నాకు చెప్పకుండానే అన్నీ చేసేస్తున్నారు. అది నన్ను ఇంకా బాధ పెడుతుంది. నిజమే కదా, కిరణ్కి అవకాశం ఇచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఇప్పటిదాకా నువ్వు కూడా చాలా సక్సెస్లు తెచ్చిపెట్టావు. అవన్నీ కిరణ్ రాగానే మర్చిపోతే ఎలా? ఒకరొస్తే ఇంకొకరిని మర్చిపోవడమేనా? నా భర్తకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మేఘన? మా నాన్న నీకు అవార్డు రావాలని అనుకున్నారు. అలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్ నా అల్లుడికొస్తే చూడాలనుందని ఆయన ఆశపడ్డారు. ఉన్నది నేను ఒక్కదాన్నే కదా, అందుకే ఆయన ఎప్పుడూ నా కోసం, నా భర్త కోసం ఆలోచిస్తూ ఉంటారు. అత్తయ్య గారికి నలుగురిలో మీరొకరు కాబట్టి ఆవిడ్ని కూడా తప్పని చెప్పలేం. కానీ ఆవిడికి చిన్నవాళ్ల మీద ఉన్న ప్రేమ పెద్దవాళ్ల మీద తక్కువైతే నేను అస్సలు తట్టుకోలేను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను. ఎప్పుడు చేస్తానో నాకు కూడా తెలీదు. మన మంచి కోసమే ఆలోచించి చేస్తాను. అప్పుడు మాత్రం అది మనలోనే ఉండాలి. అలా ఉండాలంటే ముందు నువ్వు నన్ను నమ్మాలి.
నమ్ముతున్నాను కాబట్టే ఇప్పుడు నీ మాట వింటున్నాను. నువ్వు మన కోసం ఇదంతా చేస్తున్నప్పుడు నేను నీ వైపు కాకుండా మరోవైపు ఎందుకుంటాను చెప్పు? కనీసం ఇప్పటికైనా నన్ను నమ్మినందుకు, నీ మీద నాకున్న ప్రేమను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. కానీ ఒక కండిషన్. ఏంటది? ఇంట్లో నుంచి వెళ్ళి వేరే కాపురం పెడదామని మాత్రం చెప్పొద్దు. అది నేను వినకూడదు. ఎందుకంటే అమ్మని విడిచి నేను ఉండలేను. ఈ ఇల్లు విడిచి నేను రాలేను. నీతో ఇన్నేళ్లు కాపురం చేసిన నాకు ఆ మాత్రం తెలీదా? అయినా అత్తగారిల్లు వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? నా భర్తకి నాకు ఈ ఇంట్లోనే గౌరవం దక్కాలి, ఈ ఇంట్లోనే విలువ పెరగాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. కేసేంటి? సార్, ఒక రిటైర్డ్ టీచర్ ఇంటి ముందు కొంతమంది రౌడీలు వచ్చి మెడ మీద కత్తి పెట్టి ఇల్లు అమ్ముతావా లేదా అని బెదిరిస్తున్నారంట సార్. వాళ్ళు అమ్మకపోయేసరికి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి పడేసి మెడపట్టి గెంటేశారంట సార్. ఇల్లు అమ్ముతారా లేదా అని బెదిరిస్తున్నారంట సార్. వాళ్ళు కేసు పెట్టడానికి మన స్టేషన్కే వచ్చారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్, మాస్టరు మీరా? ప్లీజ్ కూర్చోండి. నేనెవరో నీకు తెలుసా బాబు? నువ్వెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను. నేను మీ స్టూడెంట్ని మాస్టరు. చిన్నప్పుడు నాకు హోమ్ ట్యూషన్ చెప్పడానికి మా ఇంటికి వస్తూ ఉండేవారు. తరుణ్, నువ్వా? నిన్నింత పెద్ద పోలీస్ ఆఫీసర్గా చూడటం చాలా సంతోషంగా ఉంది బాబు. కానీ నిన్ను చూసిన ఈ పరిస్థితి అస్సలు బాగోలేదు బాబు. మీ ఇంటి గురించేనా మీ బాధంతా? అవును బాబు. ఒక సాధారణ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన నేను ఆస్తులేమీ సంపాదించలేదు. కానీ ఆ ఇల్లు తరతరాలుగా మాకు దక్కుతున్న ఏకైక గౌరవం, మా తాతల కాలం నుండి వస్తున్న ఆస్తి. నాకున్నది అదొక్కటే బాబు. దాన్ని వదులుకునే స్థితిలో నేను లేను. కానీ ఆ దుష్టులు ఆ ఇంటిపై కన్నేసి కాజేయాలని చూస్తున్నారు. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి బాబు. ఆ దుర్మార్గాన్ని అరికట్టి నాకు న్యాయం చెయ్యాలి బాబు. మీరేం భయపడకండి మాస్టరు. మీకు నేను అండగా ఉంటాను. ఒక్క కంప్లైంట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత సంగతంతా నేను చూసుకుంటాను. మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. ఆ ఇల్లు ఎక్కడికి పోదు. మీరు అస్సలు టెన్షన్ పడకండి. కానిస్టేబుల్ సార్. మాస్టర్ గారి ఇంటికి వెళ్ళిన ఆ రౌడీలు ఎవరో నాకు తెలియాలి. జస్ట్ 24 అవర్స్లో వాళ్ళని పట్టుకుని తీరాలి. ఓకే సార్. వెళ్ళు. నేను చూసుకుంటాను మాస్టరు. టెన్షన్ పడకండి. ఎవరి కోసం అక్క అంతగా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? మీ బావగారి కోసం. కారులో వాకిలి వరకు వచ్చిన బావగారు కాలు గడపలో పెట్టకుండా ఉంటారా? నువ్వెదురు చూసినా ఎదురు చూడకపోయినా ఆయన వచ్చే టైంకి ఆయన వస్తారు. బావగారు వచ్చేస్తారులే అక్క. నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పుడు నిద్ర కూడా నీకు చాలా అవసరం. నువ్వు ప్రశాంతంగా పడుకుంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆ అదమర్చి నిద్రపోతుంది. ఏమైందక్కా? నాకెందుకో చాలా కంగారుగా ఉంది ఉషా. దేనికక్క? నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఇంత టెన్షన్గా చూడలేదు. ఎప్పుడు ధైర్యంగా ఉంటావు, దుమ్ము రేపేలా కనబడతావు. ఇప్పుడేంటి చాలా కంగారుగా కనిపిస్తున్నావు? ఏదో తరుణ్ వాళ్ళ మాస్టర్ గారికి సంబంధించిన కేసు అంట. తరుణ్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. పేపర్ అన్నాక న్యూస్లు, పోలీసులు అన్నాక కేసులు కామనే కదక్కా. బావగారు ఇలాంటి కంప్లైంట్లు చాలానే చూసుంటారు. నువ్వెందుకక్క అంత కంగారు పడుతున్నావు?
నాకెందుకు ఇది అన్ని కేసుల్లా అనిపించడం లేదు. ఎందుకని? ఇదొక ల్యాండ్ కబ్జా కేసు ఉషా. తరుణ్ వాళ్ళ మాస్టర్ గారి ఇంటిని ఎవరో బలవంతంగా తక్కువ అమౌంట్కే రాయించుకోవాలని చూస్తున్నారంట. దాన్ని ఎలా అయినా ఆపాలని తరుణ్ చాలా పట్టుదలగా ఉన్నాడు. అందుకే నాకు తెలియకుండా నాలో కంగారు మొదలైంది. బావగారు చేస్తుంది పోలీస్ జాబ్ అక్క. పట్టుదలతో కాకపోతే పిరికిగా ఉంటారా? అసలే బావగారికి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. పైగా తనకి చదువు చెప్పిన మాస్టర్ గారిల్లు. అంత ఈజీగా వదులుతారా? తరుణ్ మొండితనం గురించి నీకు తెలీదు ఉషా. సాధించాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు. మాస్టర్కి మాటిచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి బుద్ధి చెప్పి తీరతాను. లేకపోతే నేనతని దగ్గర చదువుకున్న చదువుకి, నేను చేస్తున్న ఈ ఉద్యోగానికి విలువ లేదని పదే పదే చెప్తున్నాడు. బలం ఉన్న వాళ్ళకి ఎదురు వెళ్లడం అంత మంచిది కాదేమో అని మనసులో ఏదో ఆందోళన. అక్క, బావగారు మాటిచ్చే రకమే కాదు, మాట నిలబెట్టుకునే రకం. నువ్వేం దిగులు పడకు. వాళ్ళ మాస్టర్ గారికి న్యాయం జరిగేలా ఖచ్చితంగా చేస్తారు. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా వెళ్ళి పడుకో. అక్క, ఇదిగో ఈ స్వెటర్ నీకోసమే కొనుక్కొచ్చానక్క. ఎలా ఉంది? చాలా బాగుంది ఉషా. అమ్మలా ఆలోచించే నీ మనసులా ఉంది. నువ్విస్తున్న ఈ గిఫ్ట్ నాకిచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను. చాలా థ్యాంక్స్ ఉషా. థ్యాంక్స్ నువ్వు చెప్పడం కాదు, ఈ బొమ్మరిల్లుకి వారసునివ్వబోతున్నందుకు మేమందరం కలిసి నీకు థ్యాంక్స్ చెప్పాలి. నమస్కారం తరుణ్ గారు. నమస్కారం. ఏంటి బిజీ పొలిటీషియన్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు? నా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజా నాయకుడిగా పోలీస్ స్టేషన్కే కాదు, ఎంత దూరమైనా వెళ్తాను. నేను కూడా న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నేరం చేసిన వాణ్ణి ఒక్కడిని కూడా వదిలిపెట్టను. నువ్వు మా సంజయ్ తమ్ముడివని ఆలోచిస్తున్నాను. లేకపోతే ఈ విషయాన్ని మరోలాగా డీల్ చేసేవాణ్ణి. మినిస్టర్ గారు, ఇక్కడ రిలేషన్స్ గురించి మాట్లాడకండి. మన రిలేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ స్టేషన్ బయట. ఇక్కడ నేనొక పోలీస్ని. ఇక్కడ నాకు కనిపించేది ఇద్దరే ఇద్దరు. ఒకడు దోషి, మరోవాడు నిర్దోషి. మా వాళ్ళు కూడా నిర్దోషులే సార్. మీరు వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆ విషయం కోర్టులో తేలుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి. అన్యాయాలకి ఆగడాలకి ఆనకట్ట వేయాలి కదా. ఏంటి, నువ్వు అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేస్తావా? అంత సిన్సియరా నువ్వు? ఒక్కటి గుర్తుపెట్టుకోతారని, ఇక్కడ సిన్సియర్గా ఉంటే ఎవ్వడు నీకు పులితోలు కప్పి ప్రశంసించడు. నేను పులితోలు కోసమో ప్రశంసల కోసమో ఈ జాబ్ చేయడం లేదు. నేను వేసుకున్న ఈ యూనిఫామ్కి న్యాయం చేయాలి కాబట్టి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను. నీలాంటి పెద్ద మనుషుల చేతుల్లో నలిగిపోయే పేదవాళ్ళకి కాపుగా ఉండాలని. ఎంతమందిని కాపు కాస్తావు? ఎన్ని రోజులని కాపు కాస్తావు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోతారు, నువ్వు కాపు కాస్తున్నానని చెప్తున్నావే, ఆ కాపు కాసే గొర్రెలు కూడా చివరకు నీ వైపు నిలబడవు. ఆ గొర్రెల్లో ఉన్న బెదురే నా బలం. ఎవరి వైపు ఉన్నా నేను నిలబడేది న్యాయం వైపు. నువ్విలాగే నేల విడిచి సాంబు చేస్తే ట్రాన్స్ఫర్ అయ్యి నెలకో స్టేషన్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు ఉన్నామన్నది కాదు ముఖ్యం, ఏం చేసి వెళ్ళామన్నదే ముఖ్యం. నేను పనిచేసి వెళ్ళిన పరిధిలో ఉన్న రౌడీల్లో
రాత్రి కూడా పోలీస్ యూనిఫామ్ కల్లోకి రావాలి. కలలు కంటుంది నువ్వు తరుణ్. నువ్వనుకున్నది జరగాలంటే మరొక జన్మెత్తాలి. ఇక్కడ రాజ్యం ఏలుతుంది మీ కాకి యూనిఫామ్ కాదు, మా ఖద్దరు లాల్చీలు. రౌడీలు కంట్రోల్ అయ్యేది మీ పోలీస్ లాఠీలకు కాదు, మా పొలిటీషియన్స్ కను సైగలతోటే. చివరికి లా అండ్ ఆర్డర్ని కూడా కాపాడేది మీ పోలీసులు కాదు తరుణ్, మా పొలిటీషియన్సే. మేమొక్క సైగ చేస్తే చాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం అతలాకుతలమవుతుంది. లా అండ్ ఆర్డర్ గురించి పక్కన పెట్టి ఇంతకీ మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు దయచేశారో చెప్పండి. నీ మాటల్లో పవర్, చేతల్లో నిరూపించడం కష్టమని నీకు తెలియచేయడానికి వచ్చాను. పోలీస్ స్టేషన్లో మా వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నలు వేద్దామని తెగ తొందరపడుతున్నావు కదా, నీకా ఛాన్స్ లేకుండా చేయడానికి, మా వాళ్ళని బయటకు తీసుకువెళ్ళడానికి ఈ లైసెన్స్తో వచ్చాం. ఏంటది? బెయిల్ పేపర్స్. నువ్వు ఈ కేసులో ఏమీ చెయ్యలేవని చెప్పడానికి నేను రాయించిన లైసెన్స్ పత్రాలు. ఇవి తీసుకుని మా వాళ్ళని మర్యాదగా వదిలేయండి ఆఫీసర్ గారు. అమాయకులకి న్యాయం జరగాలని పెట్టిన చట్టాలు మీలాంటి వాళ్ళకి చుట్టాలుగా పనిచేస్తున్నాయి. నేను ముందే చెప్పాను కదా తరుణ్, నీలాంటి వాళ్ళ మాటలు ఈ రాజ్యాంగంలో చెల్లవు అని. ఇప్పటికైనా పరిస్థితి అర్థం చేసుకుని కొంచెం తగ్గు. తగ్గుతాను. చట్టాన్ని గౌరవించేవాడిగా ఈ బెయిల్ పేపర్స్ని గౌరవించి తల వంచుతాను. అలా అని నేను ఈ కేసు విషయంలో తగ్గినట్టు కాదు. నరేష్ సార్, ఎవరు మీరు? ఎవరు మీరు? నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, మా మావయ్య గారికి చెప్పి నీకు పొలిటికల్ సపోర్ట్ ఇప్పిస్తాను. అసలు ఈ కేసులో మెయిన్ విలనే మీ మామగారు.